వచ్చేసి మునక్కాయ టమాటో కర్రీ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మునక్కాయలు ముందుగా తీసుకొని కొద్దిగా కట్ చేసామన్నమాట. ఒక మునక్కాయ తీసుకున్నాను, 3 టమాటాలు తీసుకున్నాను, సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పోపు వేసాను అనమాట. అది ఒక చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసాను. పోపు వేగాక వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయ్యాక ఒక మునక్కాయని అదిగో బాగా నీట్గా కట్ చేసి శుభ్రంగా వాటర్లో కడిగి పెట్టుకోవాలన్నమాట. నీట్గా కడుక్కోవాలి, లేకపోతే పచ్చి వాసన అనేది మనకు వస్తుంది. ఇవి కడిగి ఒక చిన్న గిన్నెలోకనే తీసుకోవాలి. తర్వాత కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అవి ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఆ పేస్ట్ అనేది దాంట్లో వేస్తున్నాను అనమాట. అది అనేది మనకి బాగా చక్కగా ఫ్రై అవ్వాలి. అది అనేది మనకి చక్కగా ఫ్రై అయిపోవాలి. మసాలా ఫ్రై చేసేటప్పుడు మటుకు మనం ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మసాలా మాడిపోతుంది. కాబట్టి సిమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక అది లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చినాక 3 టమాటో ప్యూరీ చేసి వేసానమాట. ఆ టమాటో ప్యూరీ అంతా మసాలాలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా చక్కగా మిక్స్ అయ్యే విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా మిక్స్ చేసుకోవాలి. నా ఛానల్ కన్నా మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దాంట్లో కొద్దిగా కల్లుప్పు అనేది వేస్తున్నాను నేను. చూసారా, ఒకసారి బాగా కలిపాక అది కొంచెం అలా బుడగలుగా వస్తుంది కదా, బాగా ఫ్రై అవ్వాలి టమాటా గుజ్జు అనేది. ఆ ప్యూరీ ఫ్రై ఇంకా బాగా త్వరగా మగ్గడం కోసం మనం కల్లుప్పు అనేది వేసాము. కల్లుప్పు మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఆ కలుపుకున్నాక ఒక చిటికెడంతా పసుపు అనేది వేసాము. తర్వాత మునక్కాయ ముక్కలన్నీ వేస్తున్నాను అనమాట. ఒక మునక్కాయ తీసుకున్నాను నేను. 3 టమాటా ప్యూరీకి ఒక మునక్కాయ అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి ఒక 4గురికి అయితే సరిపోతుంది కరెక్ట్గా. ఆ మునక్కాయలంతా టమాటా ప్యూరీలో కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక ఆ టమాటో ప్యూరీ చేసిన మిక్సీ జార్లో 1 కప్పు వాటర్ అనేది మనం పోసి కొంచెం కలుపుకొని ఆ వాటర్ని దాంట్లో యాడ్ చేశాను. మొత్తం కలిసే విధంగా బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయొద్దండి. మీకు అర్థం కావటం కోసం నేను క్లియర్గా చేస్తున్నాను. వీడియో అనేది లెందీగా అయినా సరే చక్కగా చూడండి. మొత్తం మిక్స్ అయ్యే విధంగా వాటర్ కలుపుకున్నాక దాని మీద మూత పెట్టి ఒక 3 మినిట్స్ ఉంచి 3 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకుంటే, ఇందాక వాటర్ బాగా ఉన్నాయి కదా చూసారా, మరీ చిక్కగా లేదు, మరీ లూజ్గా లేదు. ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. దీంట్లో కారం అనేది మసాలా కారమే వేస్తున్నాను నేను. ఒక హాఫ్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా తీసుకున్నాను అనమాట. ఆ కారం అనేది వేస్తే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది మనకు వస్తుంది. కూర అనేది చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్. అదంతా వేసాక బాగా చక్కగా కలుపుకోవాలి. ఆ కారం అంతా కలిసే విధంగా మనం కారం మగ్గితే సరిపోతుంది. ఒక 2 సెకండ్స్ ఉంచితే సరిపోతుంది అనమాట. ఆ కారం అనేది కలిసే విధంగా కలుపుకున్నాం కదండి. 2 మినిట్స్ మూత పెట్టి మూత తీసాక 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర, పుదీనా అలా చల్లేసి జస్ట్ ఒకసారి కలిపి స్టవ్ అనేది ఆపేస్తే మన కూర అనేది రెడీ అయిపోయింది ఎంతో చక్కగా. దాన్ని అనేది ఒక బౌల్లో పెట్టేసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మునక్కాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. నా ఛానల్ కానీ మొదటిసారి చూడాలైతే లైక్ చేయండి.